బ్రేకులు పడ్డాయి. మైకులు మూగబోయాయి. ప్రచార వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆఖరి రోజు కూడా ప్రధాన పార్టీలు ప్రచారంలో హోరెత్తించాయి. తెలంగాణ మున్సిపల్ వీధుల్లో ప్రచార జాతరకు తెరపడింది. ఓట్ల కోసం రేసు గుర్రంలా పరిగెడుతున్నారు అభ్యర్థులు. కాళ్లకు చక్రాలు కట్టుకుని ప్రదక్షిణలు చేస్తున్నారు. గెలుపు కోసం అందరూ తహతహలాడుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులే కాదు, ఇండిపెండెంట్లు సైతం ఢీ అంటే ఢీ అంటున్నారు. ఫిబ్రవరి 11న జరగబోయే పురపోరుకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు బుధవారం పోలింగ్ జరగనుంది. ప్రచారం ముగియడంతో రాష్ట్రంలో మైకులు మూగబోయాయి. ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనివార్యమైతే ఈ నెల 12న రీపోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13 ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. గెలిచిన వారు మరుసటి రోజు వార్డు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఫిబ్రవరి 16న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. బీఆర్ఎస్ బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లు ప్రజా సమస్యలను బీఆర్ఎస్ పట్టించుకోలేదని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సంగతి పక్కన పెడితే రేషన్ కార్డులైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. 10 ఏళ్లు ఎవరిని వదలకుండా ఫోన్ ట్యాపింగ్ ను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ పైశాచిక ఆనందం పొందారన్నారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటేనని, ప్రజలకు వ్యతిరేకంగా ఏ చట్టం తీసుకువచ్చినా బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇచ్చిందన్నారు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగిన చందంగా బీఆర్ఎస్ బీజేపీ సంబంధం ఉందన్నారు. మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు, రెండోసారి పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న బండి సంజయ్ గారు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా ఆనాడు వరదలలో హైదరాబాద్ మునిగి ఈ ప్రాంతంలో కార్లు, ఆటోలు, సైకిల్ మోటార్లు, నిత్యావసర వస్తువులన్నీ కూడా ఆనాడు నీట మునిగినాయి. మీకు కారు పోతే కారు ఇస్తాం, ఆటో పోతే ఆటో ఇస్తాం, సైకిల్ మోటార్ పోతే సైకిల్ మోటార్ ఇస్తాం. మీ ఇళ్లల్లో మునిగిపోయిన వంట సామాగ్రితో సహా టీవీలు, ఫ్రిడ్జులు కూడా అన్ని మేము కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారిని అడిగి నిధులు తీసుకొచ్చి హైదరాబాదు నీట మునిగిన బాధితులను ఆదుకుంటాము అని చెప్పి బండి సంజయ్ గారు ప్రచారం చేసిండ్రు. ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వాటిని ఆమోదించారు. వరదలు వచ్చి మనం కొట్టుకపోతే 10,000 కోట్ల రూపాయల నష్టం జరిగితే 10 సార్లు పోయి కలిసి వచ్చిన, ఎవరు ఎన్నెన్నా, ఎవరు ఎన్ని తిచ్చినా, రేవంత్ రెడ్డి మోడీకి అమ్ముడు పోయిండన్న ఆరోపణలు చేసినా కూడా రాజకీయ విజ్డమ్ను వాడి ముఖ్యమంత్రిగా నా బాధ్యత 10 సార్లు తిరిగైనా సాధించుకోవాలంటే ఖమ్మం, హైదరాబాద్ నగరాలు వరదలలో కొట్టుకుపోయినప్పుడు 1 రూపాయి ఏమన్నా అదనంగా సాయం చేసిండ్రా? ఈ వివక్షను సవరించండి, సరిదిద్దండి, తెలంగాణకు నిధులు ఇవ్వండి అని ఏ రోజైనా కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ ఏమైనా మాట్లాడినరా? పదే సందర్భం వచ్చినప్పుడు మేము ఇన్ని లక్షల కోట్లు, అన్ని లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినాము, ఇవన్నీ నిధులు తెచ్చినామని చెప్పి కేంద్రం నుంచి మంత్రులు ప్రహ్లాద్ జోషి గారు వచ్చి మన 20 లక్షల కోట్లు మీకు ఇచ్చినామనేదో ప్రకటన చేసిండు. ఇంకొక మంత్రి వచ్చి 6-7 లక్షలు అన్నారు. ఏ మంత్రి వచ్చినా లక్షల కోట్ల రూపాయల ముచ్చటనే చెప్తున్నారు. నిజంగా ఈ నిధులు వచ్చినాయా? వస్తే ఎక్కడున్నాయి, ఎక్కడ దాచిపెట్టారు? మరి అందులోకి వెళ్ళి ఆ ఖజానాలో నుంచి కొంతైనా తీసుకొని ఇప్పుడున్న సమస్యల్ని మరి పరిష్కరిద్దాం. ముఖ్యంగా మున్సిపాలిటీలలో ఎక్కడికక్కడ సమస్యలు పేరుకపోయినాయి. ఆ సమస్యల్ని పరిష్కరించడానికి కేంద్రం ఇచ్చిన నిధుల గురించి ఒకసారి నాకు వివరాలు చెప్పండి అని అంటే, మా ఫైనాన్స్ సెక్రటరీ, మా చీఫ్ సెక్రటరీ గారు వచ్చి కూర్చొని, సార్ ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలకు చెల్లిస్తున్న పన్నులలో రాజ్యాంగబద్ధంగా ఆయా రాష్ట్రాలకు హక్కు ఉన్నది. జనాభా ప్రాతిపదికన, ఇతర ప్రాతిపదికన ప్లానింగ్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం ఆయా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి మనం చెల్లించే ప్రతి రూపాయికి 42 పైసలు తిరిగి మనకు కేంద్రం ఆ నిధులను వెనక్కి పంపుతుంది అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం 1 రూపాయి చెల్లిస్తే 42 పైసలు మాత్రమే మనకు వస్తున్నప్పుడు ఏ రోజైనా మోడీ గారిని కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, ప్లానింగ్ కమిషన్ కానీ, నీతి ఆయోగ్ను కానీ, ఇంకొక పక్కన బీహార్కు 6 రూపాయల 6 పైసలు, మధ్యప్రదేశ్కు 2 రూపాయల 9 పైసలు, ఉత్తరప్రదేశ్కు 2 రూపాయల 3 పైసలు మీరు అత్యధికంగా నిధులను తరలిస్తున్నారు.
ఈ వివక్షను సవరించండి, సరిదిద్దండి, తెలంగాణకు నిధులు ఇవ్వండి అని ఏ రోజైనా కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ ఏమైనా మాట్లాడినరా? మన హక్కులు మనకు అదనంగా ఇవ్వకపోయినా మన రూపాయి మనకిచ్చినా మనకి ఎన్నో నిధులు రావాలి, వివక్షతోని మనకు అన్యాయం చేస్తుంటే అది దాచిపెట్టి అది మూసిపెట్టి కేంద్రం నుంచి వస్తాదులను పిలిపించి తెలంగాణకేదో దయాదాక్షిణ్యము దాన ధర్మాలు చేస్తున్నట్టుగా మీ స్థాయికి మీ హోదాకి తెలంగాణ ప్రజలు మీకు ఇచ్చిన గౌరవానికి న్యాయమా? 20 సార్లు తిరిగి వరంగల్ ఎయిర్పోర్ట్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ తెస్తే భూసేకరణ మన మీదనే పెట్టిండ్రు. 100 కోట్లు నేను నిధులు ఇచ్చి భూమి సేకరణించి భూమి వాళ్ళకి ఇచ్చిన. ఇప్పుడన్నా వరంగల్ ఎయిర్పోర్ట్ కట్టండి. తెలంగాణకు ఉన్నది ఒకే ఒక్క ఎయిర్పోర్ట్ శంషాబాద్. మీరు ఆంధ్రప్రదేశ్లో తీసుకోండి, కర్నూలు ఉంది, కడపలు ఉంది, తిరుపతిలో ఉంది, పుట్టపర్తిలో ఉంది, విజయవాడలో ఉంది, రాజమండ్రిలో ఉంది, వైజాగ్లో ఉంది. ఇంకా నిన్నమన్న అదనంగా ఒక పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో 7-8 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. కర్ణాటకలో మహారాష్ట్రలో అసలు లెక్క పెట్టనన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఏకైక ఎయిర్పోర్టు శంషాబాద్ ఎయిర్పోర్టు. ఉన్నం బేగంపేట ఎయిర్పోర్ట్ను కూడా మూసేపించిండ్రు. ఇవాళ బేగంపేటలో అసలు ఫ్లైట్లు దిగడానికే లేదని ఆర్డర్స్ ఇచ్చారు. ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రము ఇంత ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నప్పుడు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు 12 సంవత్సరాలల్లా మీరు ఒక్కసారైనా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి చేద్దాము, దీనికి మేము మోడీ దగ్గర నిధులు తెస్తామని మీరు ఏదైనా బాధ్యత తీసుకున్నారా? నరేంద్ర మోడీ గారు ఏదైనా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చినా, స్పెషల్ ప్రాజెక్ట్ ఇచ్చినా, స్పెషల్ డెవలప్మెంట్ స్పెసిఫైడ్ అథారిటీస్ ఏమని ఇస్తే మీరు సాధించినట్టు డివల్యూషన్ ప్రకారం రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సిన మనం చెల్లించిన దాంట్లో రూపాయి చెల్లితే 58 పైసలు తినేసి 42 పైసలు మనకిస్తే ఇక చూసినా మేము నిధులు తెచ్చినాం ఈ లక్షల కోట్లు అంటున్నాం. నువ్వు ఎంత చెప్తే అందులో 58% వాళ్ళ దగ్గర ఉండిపోయి 42% నువ్వు చెప్పే లెక్క. కొన్ని ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వమే అడాప్ట్ చేసుకొని లేకపోతే స్పెషల్ ప్యాకేజెస్ ఇతర రాష్ట్రాలకు ఇస్తుంటారు. కొన్ని రాష్ట్రాలకు మీరు బీహార్కి ఇచ్చిండ్రు, లేకపోతే గుజరాత్కు తరలించకపోయారు ప్రాజెక్టులు, బుల్లెట్ ట్రైన్లు, లేకపోతే ఇతర విమానాశ్రయాలు, రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటినీ ఇతర రాష్ట్రాలకే తీసుకెళ్ళిండ్రు. మెట్రో రైలు కానీ ఇతర ఏ ప్రాజెక్టులు చూసుకున్నా కేంద్ర ప్రభుత్వము తన యొక్క విచక్షణ అధికారాన్ని ఉపయోగించి మంజూరు చేసే ప్రాజెక్టు ఏదైనా తెలంగాణకి ఇచ్చిండ్రా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు చేసినుంటే వీళ్ళు తెచ్చినట్టు. మూసీ నదికి 10,000 20,000 కోట్ల రూపాయలు అదనంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ తీసుకొస్తే తెచ్చినట్టు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వమే ప్రాయోజిత కార్యక్రమంగా నిధులు ఇస్తే వచ్చినట్టు. సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు కాకపోవడానికి కారణం ప్రభాకర్ రావును 20 నెలలు అమెరికాలో దాచిపెట్టడమేనని అన్నారు. అరెస్టులపై బావా బామ్మర్దులిద్దరూ పోటీ పడుతున్నట్లుందని అన్నారు. చిట్చాట్లో ఈసారి దేశంలో జమిలీ ఎన్నికలు రానున్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. ముందుగా జనగణన జరుగుతాయని, 2029లోనే తెలంగాణకు శాసనసభ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు జనగణన చేసి అన్యాయం చేయాలని చూస్తోందని తెలిపారు. ప్రభుత్వ పథకాలను అట్టడుగు వర్గాలకు కూడా చేరవేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్ గా పాల్గొన్నారు. జీఎస్టీపీ వృద్ధి రేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, 10 సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖలు, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పీపీపీ ప్రాజెక్టుల పురోగతిపై సీఎం సమీక్షించారు. వివిధ శాఖల వారీగా పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. కొన్న ప్రకారం వెళ్తున్నావా లేదని చూసిన తర్వాత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, కలెక్టర్స్ అందరితో మీటింగ్ పెట్టుకునే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడే మనం కొంతమంది నేను ఒక్కడిని పనిచేయడమో, లేకపోతే కొంతమంది మంత్రులు పనిచేయడమో, కొంతమంది సెక్రటరీలు పనిచేయడం కాదు. లాస్ట్ మైల్లో ఉండే ప్రతి ఒక్కరిని కానీ ఎఫిషియన్సీ వైపు మళ్లించగలిగితే మనకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ విషయాన్ని రీఇన్ఫోర్స్ చేయడానికే ఈరోజు మనం ఈ కాన్ఫరెన్స్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మనం 19 months బై అండ్ లార్జ్ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశాం. ఒక అగాధం నుంచి, అంధకారం నుంచి, ఏం చేయాలో తెలియని పరిస్థితి నుంచి మనం తీసుకున్న పాలసీల వల్ల చాలా వరకు అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ తెచ్చుకున్నాం. అనుకున్న లక్ష్యాల్ని నెరవేర్చుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. మేము ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పాం,
రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని, మళ్ళీ అన్ని వ్యవస్థల్ని ఘాటుని పెడతామని చెప్పాం. అందులో కూడా సమాజంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది వెల్ఫేర్, డెవలప్మెంట్, గుడ్ గవర్నెన్స్, ఈ మూటికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈరోజు బ్రాడ్గా ఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశాన్ని ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 14న ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. గవర్నర్ ప్రసంగానికి హాజరు కావాలని వైసీపీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఒకరోజు సభకు హాజరయ్యే యోచనలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీకి వెళ్లి 6 నెలలు గడిచిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనవరి 31న పోలీసులు అంబటి రాంబాబును అరెస్టు చేయగా తాజాగా స్పెషల్ మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కస్టడీ పిటిషన్ను డిస్మిస్ చేసిన మొబైల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇకపోతే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ర్యాలీ కేసులో 14 రోజుల రిమాండ్ విధించింది. జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఈ కేసులోనూ అంబటికి బెయిల్ లభిస్తే అంబటి విడుదలయ్యే అవకాశం ఉంది. పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారని మాజీ మంత్రి విడతల రజని అన్నారు. నెల్లూరు జిల్లాలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న పిన్నెల్లి సోదరులతో ఆమె ములాఖతయ్యారు. గత 20 నెలలుగా వైసీపీ మాజీ మంత్రులు కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నారని, పిన్నెల్లి బెయిల్ పిటిషన్ వేస్తే పోలీసులు అడ్డుకుంటున్నారని విడతల రజని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా పోరాడుతూ రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అసత్య ఆరోపణలను మానుకొని ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పాలని విడతల రజని డిమాండ్ చేశారు. పిన్నెల్లి సోదరులు ఎటువంటి తప్పు చేయలేదు. ఇది అక్రమ కేసు. కావాలనే టార్గెట్ చేసి మరి వీళ్ళను ఈ కేసులో పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. భగవంతుడు ఉన్నాడు, ఖచ్చితంగా వీళ్ళు దీంట్లో క్లీన్ చీట్ గా బయటకు వస్తారనే నమ్మకం మాకుంది. మనం చూస్తా ఉన్నాం ఈ రీసెంట్ టైమ్స్ లో వరుసగా మాజీ మంత్రుల మీద మనం చూస్తా ఉన్నాం. అంబటి రాంబాబు గారి మీద సుమారు 8 గంటల పాటు ఇళ్ల మీద దాడి, ఇంటిని ధ్వంసం చేయడం, ఆ తర్వాత ఆఫీస్ మీద నిప్పేయడము, కార్లు తగలబెట్టడము, ఏ విధంగా తన్ని అరెస్టు చేసి స్వయంగా ఎమ్మెల్యేనే సీన్ లోకి వచ్చి ఎమ్మెల్యే భర్త సీన్ లోకి వచ్చి దాడి జరిగే కొన్ని గంటల ముందు కేంద్ర మంత్రి రాంబాబు గారికి సినిమా చూపిస్తామని మాట్లాడినటువంటి వ్యాఖ్యలు రాష్ట్రం అంతా కూడా చూశారు. ఏ విధంగా దాడులు చేస్తున్నారు, అధికార పార్టీ దాడులకు ఏ విధంగా ప్రోత్సహిస్తుంది అనేటువంటి విషయాలను కూడా మీరు అందరూ కూడా చూశారు. అలాగే జోగి రమేష్ గారు ఆయనని వరుసపెట్టి ఇబ్బందులు పెడుతూ వచ్చారు. పెట్రోల్ బాంబుల సంస్కృతి ఎప్పుడు లేదు మన రాష్ట్రంలో, మొదటిసారి చూస్తా ఉన్నాము. జోగి రమేష్ గారి ఇంటి మీద నిప్పేసి పెట్రోల్ బాంబులేసి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎక్స్ మినిస్టర్స్ ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారనేది రాష్ట్రం మొత్తం కూడా చూసింది. అలాగే నా మీద వెంకటేశ్వర స్వామి గుడికెళ్లి పూజలు నిర్వహించి బయటకు వస్తే నా మీద దాడి చేసేటువంటి ప్రయత్నం, కారు మీద దాడి చేసేటువంటి ప్రయత్నం, తిరిగి మళ్ళా గుడికి వచ్చినందుకు మా కార్యకర్తల మీద కేసు కట్టారు. మేము గుడికి వెళ్ళడం చేసిన తప్ప అని అడుగుతా ఉన్నాను. గుడికి వెళ్ళకూడదా? గుడికి వెళ్తే తప్ప మేము ఇచ్చినటువంటి కేసుని. దోమల నివారణకు జీవీఎంసీ ఫాగింగ్ కొంపముంచింది. 36 మంది విద్యార్థులు దోమల నివారణకు ఉపయోగించే పొగను పీల్చి అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన విశాఖపట్నంలోని మధురవాడ జవహర్ నవోదయ విద్యాలయంలో చోటు చేసుకుంది. ఫాగింగ్ స్ప్రే చేసిన తర్వాత విద్యార్థులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, వాంతులు, తల తిరగడంతో వెంటనే కొమ్మాది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విద్యాలయాన్ని సందర్శించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలోని తరగతి గదులు, భోజనశాల, వాటర్ ప్లాంట్ను క్షుణ్ణంగా పరిశీలించారు.
పొగ వల్లే విద్యార్థులు ఇబ్బంది పడ్డారని నవోదయ సిబ్బంది భావిస్తున్నారు. జీవీఎంసీ అధికారులు మాత్రం ఇది ఫుడ్ పాయిజన్, తాగునీటి కలుషితం కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూడాలని పాఠశాల సిబ్బందిని ఎమ్మెల్యే ఆదేశించారు. మొన్న ఒక ఇన్సిడెంట్ జరగడం, దాదాపు 80 మంది పైగా పిల్లలు స్వస్థకు గురి కావడం, అది చాలా ఆందోళనకు గురి చేస్తుంది. ఏంటి రీజన్ ఏంటి? గతంలో ఎప్పుడు లేని విధంగా పిల్లలు ఎందుకు అస్వస్థకు గురయ్యారు, ఎందుకు వామిటింగ్స్, కడుపు నొప్పి ఇవన్నీ కూడా వచ్చి ఇబ్బంది పడ్డారు. తెలుసుకున్న ఉద్దేశంతో ఈరోజు స్వయంగా నేను రావడం జరిగింది. నాతో పాటు జీవీఎంసీ అధికారులు, అలాగే నవోదయ వైస్ ప్రిన్సిపల్తో పాటు మొత్తం అందరితో కూడా క్లాస్ రూమ్ దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా చీక్ చేసి ఈరోజు స్వయంగా ఏదైతే భోజనం మెయిన్ ప్రధానం ఉందో అటువంటి దీంట్లో ప్రధానంగా ఎందుకు అస్వస్థ గురయ్యారు దాని మీద ఒక పక్క ఆ రోజే ఫాగింగ్ అయింది, దానికి సంబంధించి రీజన్ అనుకుంటున్నారు. రెండోది వాటర్ క్వాలిటీ, ఏదైతే వీళ్ళు తాగే వాటర్ ఉందో అది కూడా ఒకసారి ఆరో ప్లాంట్ సరిగ్గా పనిచేయకపోవడం, కానీ ఆ వాటర్ కూడా జీవీఎంసీ అధికారులు చూసినప్పుడు వాటర్ క్వాలిటీ బాగలేదని చెప్తా ఉన్నారు. మూడోది ప్రధానంగా భోజనం, ఏదైతే వాళ్ళు పిల్లలు పెట్టే భోజనం ఉందో భోజనం సంబంధించిన క్వాలిటీ, అంతేకాకుండా వాళ్ళకి స్నాక్స్ పెడతా ఉన్నారు మధ్యాహ్నం ఇట్లంతా కూడా. ఆ స్నాక్స్ కూడా హాల్దీరామ్స్ వాళ్ళు సప్లై చేస్తారన్నారు, వాటిలో కూడా ఏమన్నా ఫాల్ట్ ఉందా, ఇవన్నీ చూసుకోవడం ఉద్దేశంతో పిల్లలతో స్వయంగా మాట్లాడాం. అలాగే అక్కడ ఎవరైతే వీళ్ళకి ట్రీట్ చేస్తున్న డాక్టర్స్ తో మాట్లాడాం, కార్పొరేట్ అధికారులతో కూడా మాట్లాడాం. ప్రధానంగా ఈ వాటర్ అనేది కూడా సూర్యాపేట జిల్లా కోదాడలో 6 చోట్ల ఈడీ దాడులు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని నీలా సత్యనారాయణ ఇళ్లలో ఈడీ దాడులు చేస్తుంది. కిడ్స్ కాలేజ్, రైస్ మిల్స్, ఇతర వ్యాపారాల్లో అక్రమంగా పన్నులు ఎగవేసినట్లు ఆరోపణలున్నాయి. గతంలో సీఎంఆర్ రైస్ లో నీలా సత్యనారాయణ గోల్మాల్ చేసినట్లు తెలుస్తోంది. తిరుపతి అలిపిరి గరుడ సర్కిల్ వద్ద హిందూ ధార్మిక సంఘాలు నిరసనకు దిగాయి. వైసీపీ హయాంలో తిరుమలలో చేసిన పాపాలు ఒప్పుకోవాలంటూ నినాదాలు చేశాయి. టెంకాయలు కొట్టి క్షమించు దేవుడా అంటూ వేడుకున్నాయి. శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేసిన హిందూ ద్రోహులను క్షమించకూడదని హెచ్చరించాయి. 7 కొండల స్వామి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన వైసీపీని ప్రజలు స్వచ్ఛందంగా బహిష్కరించాలని పిలుపునిచ్చాయి. స్వామివారి లడ్డూ ప్రసాదం కల్తీ పాపం కాదని, మహాపాపమని హిందూ ధార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రసాదం కల్తీ చేయడం అంటే భక్తుల విశ్వాసంపై దాడి చేసినట్లేనని అన్నారు. కుట్రపూరితంగా కల్తీ చేసిన గత వైసీపీ ప్రభుత్వానికి హిందువులే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చాయి. తిరుమల క్షేత్రంపై జరిగిన కుట్రలపై విచారణ జరపాలని డిమాండ్ చేశాయి. తిరుమలపై దాడి జరిగితే హిందువులంతా గొంతెత్తాలని, వైసీపీ నేతలు వెంకటేశ్వర స్వామికి, శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. కల్తీ నెయ్యి వ్యవహారంపై త్వరలోనే రాష్ట్రపతిని కలుస్తామని హిందూ ధార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. ఆ వెంకటేశ్వర స్వామి ఆయన మనసులోకి దూరి ఏం చెప్పించాడంటే కల్తీ జరిగిందని చెప్పించాడు. నేను ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను ఏమనంటే వైవి సుబ్బారెడ్డి గారికి ఎటువంటి పరిస్థితుల్లో మంచి రక్షణ కల్పించాలి. ఎందుకనంటే మనకు తెలుసు కదా ఎలాంటి పరిస్థితులు గతంలో జరిగాయో. అదేవిధంగా ఈ ప్రభుత్వం తూతూ మంత్రంగా వారికి ఏదో జైల్లో వేయడం, 200 రోజులు ఉన్నారు, 150 రోజులు ఉన్నారు అనేటువంటిది కాకుండా ఎటువంటి పరిస్థితుల్లో ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేయాలి. ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేసి వీరికి ఇమ్మీడియట్గా కఠినంగా శిక్షలు అమలు చేయాలి. కేవలం వాళ్ళు జంతు కొవ్వులు లేనంత మాత్రాన జంతు కొవ్వులు లేవు కాబట్టి నాన్ వెజ్ లేదంటాను. నేను ఒక ఆయన లడ్డూలో నాన్ వెజ్ అని స్వామి మీరు ముఖ్యమంత్రి చేశారు గతంలో, ఏంటి మాటలు? ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకుండా, పిచ్చివారిలాగా ప్రవర్తించకుండా ఈ లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనేది నిజం కాబట్టి మీరు వచ్చి ఇదే అలిపిరి దగ్గర స్వామివారి పాదాల చెంత క్షమించమని ఆయనని వేడుకోండి. వెంకటేశ్వర స్వామితో పాటు యావత్ హిందూ ప్రపంచానికి మీరు క్షమాపణలు చెప్పాలి. అదేవిధంగా ఈ గతంలో చూసాం మత మార్పిళ్ళు, మద్యం కల్తీ, భోజనం కల్తీ, మొత్తం హాస్టల్లో పిల్లలు పెట్టే భోజనం కూడా కల్తీ. ఇంత కల్తీ ప్రభుత్వాన్ని మీరు గతంలో ఉండి ఇప్పుడు కల్తీ లేదని మాట్లాడితే ఎవరు నమ్ముతారు స్వామి? ఇప్పటికైనా మీరు తెలుసుకొని మీరు అర్జెంటుగా వచ్చి స్వామివారికి క్షమాపణ చెప్పాలి. లడ్డూ కల్తీ అనేది అపరాధాలలోనే మహా అపరాధము. మరి ఈరోజు మనం చూస్తే గనక పవిత్రమైనటువంటి స్వామివారి ప్రసాదము మనం ఒక గ్రామం నుంచి ఒక కుటుంబం వారు శ్రీవారి దర్శనానికి రావాలంటే
ఇల్లు మొత్తం కూడా శుభ్రం చేసుకొని స్వామివారి దర్శనానికి వస్తారు. అటువంటి తరుణం లోపల సాక్షాత్ యొక్క వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యంగా పెట్టేటటువంటి లడ్డూను కల్తీ చేశారు మీరు. ఇది మహా అపచారము. దీనికి ఏ శిక్ష వేయాలో కూడా ఏ శాస్త్రంలో కూడా కనిపించడం లేదు. మళ్ళీ అందులోనూ మీరు కప్పిపుచ్చుకుంటూ తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారంలో ముమ్మాటికి గత ప్రభుత్వమేనని ఉత్తరాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసిన గత ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీటీడీ బోర్డు సైతం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సిట్ రిపోర్టు ఆధారంగా కల్తీ లడ్డు వ్యవహారంలో కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలకు ఉపక్రమించాలని స్పష్టం చేశారు. ప్రజల మనోభావాలతో గత ప్రభుత్వం ఆటలాడుకుందని, లడ్డు నాణ్యత లోపం స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నారు. వారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. గత ప్రభుత్వం వారు ఏదైతే టీటీడీ బోర్డు ఉందో సమిష్టిగా టీటీడీ బోర్డు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పి ఏదైతే సిట్ రిపోర్ట్ అందిందో వెంటనే కూటమి ప్రభుత్వం ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. దీన్ని తాత్సర్యం చేసి దాన్ని రాజకీయంగా మళ్ళీ దాన్ని రాజకీయ కోణంలో మలిచేయకుండా ఉన్నారు. రాజకీయం అయిపోతుంది. ఎవరు ఏమన్నా వాళ్ళు వేయమన్నా వీళ్ళు వేయమన్నా ఒక సిబిఐ అనేది అత్యున్నతమైనటువంటి ఒక ప్రజాస్వామ్యంలో ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఆ రాజ్యాంగబద్ధంగా పనిచేసే సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చింది. అది ఎవరు కోరారు అనేది పక్కన పెట్టండి. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏదైతే రిపోర్ట్ వచ్చిందో దాన్ని ఇమ్మీడియట్ ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. అది చేయకపోవడం వల్ల రాజకీయం అయిపోతుంది అంటున్నాను. వెంకటేశ్వర స్వామి భక్తులారా, ఇవ్వండి మేము సిట్ రిపోర్ట్ ప్రకారం వీరి మీద మేము యాక్షన్ తీసుకున్నాం. చట్ట ప్రకారంగా మేము చర్యలు చేపట్టాం. ఎస్, వెల్కమ్, మేము స్వాగతిస్తాం. ఏదైతే రిపోర్టు ప్రకారం నైతికంగా బాధ్యత వహించాల్సినటువంటి పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో రెండవ రోజు కొండవీడు ఫెస్ట్ ను ప్రారంభించారు మంత్రి కందుల దుర్గేష్. గత 5 సంవత్సరాలు ఎలాంటి పండుగలు లేవని, కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని పండుగలు జరుపుకుంటున్నామన్నారు. తిరుమల లడ్డూలో వాడిన నెయ్యే కాదని సిట్ రిపోర్టులో తేలిందన్నారు మంత్రి కందుల దుర్గేష్. నెయ్యిలో కల్తీ జరిగిందని సుబ్బారెడ్డి ఒప్పుకున్నారన్నారు. అయోధ్యకి పంపిన లడ్డూల్లో వేరే నెయ్యి వాడామని వారే చెప్పారని, ఇంకా దానిపై చర్చ ఎందుకు అన్నారు. ఇక కొండవీడు అభివృద్ధికి ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా సహాయపడతామన్నారు. ఈ రాష్ట్రంలో ఇవాళ ఉత్సవ వాతావరణం ఎందుకుంది అంటే ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారం, వీటన్నిటి వల్ల ఇవాళ ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఉత్సవ వాతావరణం ఉంది. అందుకే ఈ 18 నెలల కాలంలో అనేక ఉత్సవాలను అనేక ప్రాంతాల్లో నిర్వహించుకున్నాం. కొండవీడు లాంటి ప్రాంతం చాలా గొప్పదైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ప్రపంచం అందరికీ తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఉత్సవాన్ని ప్రారంభించారు. అది సఫలీకృతమైందనేటువంటి మాటను కూడా నేను నమ్ముతున్నాను. 2 రోజులు కూడా పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చారు. దీని యొక్క విశిష్టతను తెలుసుకున్నారు. తద్వారా ఈ ప్రాంతం యొక్క ప్రాశస్త్యాన్ని బయట చెప్పేదానికి అవకాశం దొరుకుతుంది. అయితే దీన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఏదైతే మన ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులైనట్టు పుల్లారావు గారు ఒక డిపిఆర్ తయారు చేశారు ఈ అభివృద్ధి కోసం. తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు చిన్నశేష వాహనంపై శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిచ్చారు. మురళీకృష్ణుడి అలంకారంలో భక్తులను పరవశింపజేశారు. భక్తజన బృందాల కోలాటాలు వాహన సేవలో ఆకట్టుకున్నాయి. రాత్రి 7 గంటలకు హంస వాహనంపై మలయప్ప స్వామి విహరించనున్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాల అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఇండియా కూటమి ఉన్నట్లు తెలుస్తోంది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మైక్ కట్ చేయడంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా కేంద్రంగా రాజకీయం వేడెక్కింది. సభలో ఆయన పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో రాజ్యాంగంలో 94C ప్రకారం స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను మాట్లాడుతుండగా ఎంపీలు అడ్డుకున్నారని, తాను మాట్లాడటం వారికి ఇష్టం లేదని, సభలో చర్చకు ఎన్డీఏ ప్రభుత్వం భయపడుతోందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. మాజీ సైన్యాధిపతి జనరల్ నరవణే రాసిన పుస్తకం గురించి తాను సభలో ప్రస్తావించకూడదని ప్రభుత్వం పదే అడ్డుకుందని రాహుల్ ఆరోపించారు. మొదట పుస్తకాన్ని కోట్ చేయకూడదన్నారని, ఆ తర్వాత మ్యాగజైన్ గురించి మాట్లాడుతున్నా ఒప్పుకోలేదని ఆయన పేర్కొన్నారు. చివరకు రక్షణ మంత్రి ఆ పుస్తకం అసలు ప్రచురణ కాలేదని అబద్ధం చెప్పారని, కానీ తమ దగ్గర ఆ పుస్తకం కాపీ ఉందని రాహుల్ స్పష్టం చేశారు.
Published, and we've got a copy of it also. So that is one big issue, not allowing the LOP and the entire opposition to speak in the President's address. Second issue is one of their members spoke quoting books, multiple books, and spoke very vile stuff, and nothing was said. So we don't like the fact that they can say whatever they. విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్న వేళ ప్రధాని మోదీ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఢిల్లీలో పరీక్ష పే చర్చ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. పరీక్షల్లో ఒత్తిడిని జయించడానికి మోదీ సందేశం ఇచ్చారు. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తేనే గొప్ప విజయాలు అని, మొబైల్ ఫోన్ టీవీలకు బానిసలు అవ్వొద్దని స్టూడెంట్స్ కు పలు సూచనలు చేశారు. మంచి దారిలో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని, ఏఐ మేధస్సు కొత్త ఆవిష్కరణలకు ఎంతో ఉపయోగపడుతుందని మోదీ తెలిపారు. कहीं से अपने को जोड़ो मत, कहाँ से शुरू किया था, अगर आपका ध्यान उस पर होगा तो फिर लगे हाँ यार यहाँ से चलो मैं शुरू करता हूँ. कोई कहेगा कि मैं क्रिकेटर बना, लेकिन जब मैं 8वीं कक्षा में था तो सुबह 4 बजे उठ करके साइकिल चला करके स्टेडियम तक जाता था और फिर मैं 2 घंटे प्रैक्टिस करता था. तो फिर तो मैंने कहा अच्छा इतना मेहनत करना पड़ता है, चलो मैं शुरू करता हूँ. अभी तो क्या लगता है देखिए यार सेंचुरी लगा दी, फोटो छप गई. तो सपनों के लिए యూపీలోని కాన్పూర్లో లంబోర్గినీ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ప్రముఖ పొగాకు వ్యాపారి కుమారుడు నడుపుతున్న కారు అదుపు తప్పి పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో 6గురు గాయపడ్డారు. బైక్ను కారు ఢీకొట్టిన వేగానికి బైకర్ దాదాపు 10 అడుగుల ఎత్తున గాల్లోకి ఎగిరిపడ్డాడు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కు సంబంధించి ఫ్రేమ్వర్క్ ఖరారైన నేపథ్యంలో పాజిటివ్ సెంటిమెంట్ కొనసాగింది. సెన్సెక్స్ 485 పాయింట్ల లాభంతో 84,065 వద్ద ముగిసింది. నిఫ్టీ 173 పాయింట్ల లాభంతో 25,867 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 90.74గా ఉంది. కైవే బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి.